ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖు 2026. బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు జకర్యా గ్రంథము 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు ఏమని రాసి ఉంటుందంటే, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. ఆమేన్. శక్తి చేత బలము చేత కొన్ని కార్యాలు మనం చేయలేం, కానీ దేవుని ఆత్మ సహాయము ద్వారా మనం అన్నిటినీ కూడా చేయగలుగుతాం. ఎంత పర్వతము లాంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా వాటిని అన్నిటినీ కూడా చదును చేయడానికి మన యేసయ్య సమర్థుడు. ఆమేన్. అలాంటి సమర్థవంతమైన పనులు చేసే మన దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. నాకు బలం ఉందండి, బలంగా ఉంది, చాలా శక్తి ఉంది, నా అవయవాలన్నీ మంచిగా ఉన్నాయి అని ఒకవేళ నువ్వు అతిశయపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు గర్వపడుతున్నావేమో, ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఒకానొక దినాన ఆ శక్తి లయమైపోద్ది, ఆ బలం లయమైపోతుంది. ఏది నిలబడదు, నీకు సహాయం చేయడానికి ఏది కూడా నీ దగ్గరికి రాదు. కానీ నా ఆత్మ నువ్వు కోరుకుంటే నా ఆత్మ ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేయగలవని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం దేన్ని కోరుకుందాం? మనకి చాలా శక్తి, బలము, అన్ని విధాలా కూడా మనం బలంగా ఉండాలి అనుకుంటున్నామా? తప్పు కాదు, కానీ దానికి మించి దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. దేవుని ఆత్మని ఎప్పుడైతే మనం మనలోకి ఆహ్వానించి మనలో నివసించేటట్లు చేస్తామో, మనం కూడా నమ్మలేనంతగా దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఆ విధంగా ముందుకు సాగాలని ప్రార్థనలో మనం కనిపెడదాం. దేవా, ఇది నా శక్తి వలన, నా బలం వలన కలగదు, నీ ఆత్మ సహాయం నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ విధంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.